Good morning, students. I am Dasar Srinivas Rao, CT lecturer, Government Vocational Junior College, Guntur. Today's lesson is construction practice law. And paper 1 senior intermediate వాళ్ళకి lesson number, that means unit number 7, roofs. అంత డేట్ ఇవ్వాలి 19/20. Construction practice. Paper 1, Unit 7, that is roofs. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాము. రూఫ్స్ చాలా వరకు అయినది. డెఫినేషన్ ఆఫ్ రూఫు, ఫ్లాట్ రూఫ్స్, పిచ్డ్ రూఫ్స్, లీనెట్ రూఫ్, కర్వ్డ్ రూఫ్స్, కింగ్ పోస్ట్ రూఫ్ అండ్ క్వీన్ పోస్ట్ రూఫ్ ఎక్సెట్రా అన్నీ డిస్కస్ చేసాం. కింగ్ పోస్ట్ రూఫ్ ఎక్కడ వాడతాము, క్వీన్ పోస్ట్ రూఫ్ ఎక్కడ వాడతాము, స్పాన్ ఎంతైతే మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేదాన్ని మనం చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్స్ మనకి మిగిలిన ఏమంటే స్టీల్ ట్రస్సెస్, roof covering materials, tools required for roof covering materials. That is AC sheets and GI sheets etc. వీటికి టూల్స్ రిక్వైర్మెంట్ ఉండాలి. మెథడ్స్ ఆఫ్ ఆర్సిసి రూఫ్స్. మెథడ్స్ ఆఫ్ రూఫ్ కవరింగ్స్ ఇవి మనం డిస్కస్ చేయాలి. స్టీల్ ట్రస్సెస్లోకి వచ్చేసరికి ఇవి స్పాన్ ఎక్కువైనప్పుడు మనం స్టీల్ ట్రస్సెస్ని అడాప్ట్ చేస్తాం. ఇంతకుముందు మనం మామూలుగా లీనెడ్ రూఫ్, పిచ్డ్ రూఫ్ ఇవన్నీ చెప్పుకున్నాం. కర్వ్డ్లో హిప్డ్ అండ్ గ్లోబల్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఎలా ఉంటాయంటే స్పాన్ ఇంత ఉన్నప్పుడు వేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం మెయిన్లీ వచ్చేసరికి కింగ్ పోస్ట్ అండ్ క్వీన్ పోస్ట్. కింగ్ పోస్ట్ అండ్ క్వీన్ పోస్ట్ ట్రస్సెస్ చెప్పినప్పుడు కింగ్ పోస్ట్ 5 to 9 మీటర్స్ స్పాన్ ఉన్నప్పుడు, క్వీన్ 9 and above 12 మీటర్స్ ఉన్నప్పుడు మనం క్వీన్ పోస్ట్ను ప్రిఫర్ చేస్తున్నాం. ఈ క్వీన్ పోస్ట్ కన్స్ట్రక్షన్, క్వీన్ పోస్ట్ టెక్నాలజీ మొత్తం ఆ రోజే చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చి మనం స్టీల్ ట్రస్సెస్, ఏ స్పాన్లో అయితే స్టీల్ ట్రస్సెస్ మనం అడాప్ట్ చేసుకుంటాం, ఎక్కడ మనం స్టీల్ ట్రస్సెస్ చేస్తాం అనేది మనం నేర్చుకోవాలి. స్టీల్ ట్రస్సెస్. కింగ్ పోస్ట్, క్వీన్ పోస్ట్ దాటి వెళ్ళిన తర్వాత మనం స్టీల్ ట్రస్సెస్ని ప్రిఫర్ చేస్తాం. ఎక్కువగా మన జిన్నింగ్ మిల్స్, కాటన్ మిల్స్, మిర్చి యార్డ్స్ ఇటువంటి వాటిలో స్టీల్ ట్రస్సెస్ ఉంటాయి. పైన రూఫ్ కవరింగ్ మెటీరియల్ వచ్చి జిఐ షీట్స్ ఉంటాయి. ఏసీ షీట్స్ కూడా ఉండవు. ఏసీ షీట్స్ అంటే ఆస్బెస్టాస్ సిమెంట్ షీట్స్. అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి, అది డ్యామేజ్ అవటానికి ఎక్కువ ఉంటుంది. విండ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. హైట్ అయ్యేకొంది మనకి విండ్ ఎక్కువ వస్తుంది. దట్టు మనము ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టేషన్స్లో ఎక్కువగా ఉంటాయి, అవుట్ ఆఫ్ సిటీస్లో ఉంటాయి మనకి మిర్చి యార్డ్స్ అంటే, లేకపోతే జిన్నింగ్ మిల్స్, కాటన్ మిల్స్ అంటే. అక్కడ విండ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. విండ్ ప్రెజర్ని తట్టుకునే విధంగా ఈ ట్రస్సెస్ మనం వేసుకుంటాం. ట్రస్సెస్ వేస్తూ ప్లస్ రూఫ్ కవరింగ్ మెటీరియల్ కూడా దానికి అనుగుణంగానే మనం వేసుకుంటున్నాం. అయితే 6 to 9 మీటర్స్ స్టీల్ ట్రస్ ప్రొవైడ్ చేస్తున్నాం. 6 to 9 మీటర్స్. దీన్ని ఏమంటారు? కాంపౌండ్ ఫింక్
స్టీల్ ట్రస్ అంటారు. కాంపౌండ్ ఫింక్ స్టీల్ ట్రస్ అంటారు. దీన్ని 6 to 9 మీటర్స్ అంటే జనరల్గా చిన్నదనే అర్థం, చిన్నదాన్నే వేసుకుంటాము. స్టీల్ ట్రస్సెస్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి 6 మీటర్స్ నుంచి ఉంటాయి. 2 మీటర్లు కాంబినేషన్లో వేసుకోవాల్సి వస్తుంది. 2 ట్రస్సెస్ కాంబినేషన్స్లో ఈ విధంగా 2 వేసుకోవాల్సి వస్తుంది స్పాన్ పెరిగినప్పుడు. ఈ విండు డిస్టెన్స్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. అలా కాకుండా మనం కింగ్ పోస్ట్ క్వీన్ పోస్ట్ దాటి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మొదలవుతాయి. మన వెయిట్ని బట్టి మన షెడ్ యొక్క దీన్ని బట్టి మనం ప్రిఫర్ చేసుకుంటాం. 9 to 12 మీటర్స్ HOW హౌ ఫింక్ స్టీల్ ట్రస్ అంటాం. ఫింక్ స్టీల్ ట్రస్ అంటాం. ఈ విధంగా ఈ రెండింటిని వాడతాయి. ఈ 2 అయిన తర్వాత ఈ స్టీల్ ట్రస్సెస్లో అంటే మనం డిస్టెన్స్ని బట్టి స్పాన్ని బట్టి డిపెండింగ్ అపాన్ ద స్పాన్ వేరియస్ మెంబర్స్ ఆఫ్ స్టీల్ ట్రస్సెస్ ఆర్ సెలెక్టెడ్. ఇది ఎలా సెలెక్ట్ చేసుకున్న స్పాన్ బేస్ చేసుకొని మనం ఏ స్టీల్ ట్రస్ వేయాలనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 2 అయిన తర్వాత మనం నెక్స్ట్ వేస్తున్నాము కాంపౌండ్ ప్రిఫర్డ్ స్టీల్ ట్రస్. కాంపౌండ్ ఫ్లింక్ స్టీల్ ట్రస్, క్యాంబర్డ్ ఫింక్ స్టీల్ ట్రస్ 12 to 15 మీటర్స్. క్యాంబర్డ్ ఫింక్ స్టీల్ ట్రస్. క్యాంబర్డ్ పింక్ స్టీల్ ట్రస్. ఇవన్నీ మనం 12 to 59 కాడ నుంచి కొంచెం సైజు పెద్దవిగా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి. స్టీల్ డిజైన్ వచ్చేసరికి లోపల మనకి ఫ్లాంక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే మామూలు కింగ్ పోస్ట్ అయితే ఎలా వేస్తున్నాం మనం, ఇలా సింపుల్గా వేసేసి ఇదొకటి సపోర్ట్ పెట్టి ఇట్లా పెట్టుకుంటున్నాం. ఇది కింగ్ పోస్ట్ క్వీన్ పోస్ట్. ఇది మినిమం స్పాన్కుని పెరిగే కొంది ఇలా దీంట్లో ఈ క్యాంబర్డ్ ఫింక్ స్టీల్స్ పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ అలా పెంచుకుంటా పోతూ ఉంటాం అన్నమాట. అలా కాంపౌండ్ హౌస్ స్టీల్ ట్రస్సెస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద 12 to 15 మీటర్స్కి ఇందాక ఇక్కడ జనరల్గా ఫస్ట్లో వచ్చినప్పుడు కాంపౌండ్ ఫింక్ స్టీల్ ట్రస్, హౌ ఫింక్ స్టీల్ ట్రస్లోని ఇక్కడ కాంబినేషన్లో కాంపౌండ్ హౌ ఫింక్ స్టీల్ ట్రస్సెస్ ఆల్సో యూజ్డ్. స్పాన్ పెరిగే కొంది ఇలా వేసుకుంటా పోతూ ఉంటాం. వీటన్నిటితో స్టీల్ ట్రస్సెస్ మనం వేస్తాం. తర్వాత రూఫ్ కవరింగ్ మీద స్టీల్ ట్రస్సెస్ ఇందులో స్టీల్ ట్రస్సెస్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ మనం విండ్ ప్రెజర్ ఎక్కువ ఉన్న చోట బయట అవుట్ సైడ్ వేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం స్పాన్ ఎక్కువైనప్పుడు మనం స్టీల్ ట్రస్సెస్ని ప్రిఫర్ చేస్తాం. దీంట్లో కాంపౌండ్ ఫింక్ స్టీల్ ట్రస్సెస్, హౌ ఫింక్ స్టీల్ ట్రస్సెస్ అది 6 to 9 మీటర్స్, 9 to 12 మీటర్స్కి. 12 to 15 అయినప్పుడు ఇక్కడ కాంపౌండ్ హౌ రెండింటి కాంబినేషన్ తోటి ఎంతో డిస్టెన్స్ అయినా వేసుకుంటూ మధ్యలో సపోర్ట్స్ ఇచ్చుకుంటూ మనం వేసుకుంటూ వెళ్తాం. అలా స్టీల్ ట్రస్సెస్ కంప్లీట్ అయింది. తర్వాత రూఫ్ కవరింగ్ మెటీరియల్స్. రూఫ్ కవరింగ్ మెటీరియల్స్, డిపెండింగ్ అపాన్ ద రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ కొన్ని బేసిక్ పాయింట్స్ మనం తీసుకోవాలి. ఇక్కడ దేనికి మనం రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ వాడుతున్నామంటే పిచ్డ్ రూఫ్స్, ఫ్లాట్ రూఫ్స్ అండ్ ఆర్సీసీ రూఫ్స్. వీటన్నిటికి మనం రూఫ్ కవరింగ్ మెటీరియల్స్
యూస్ చేస్తున్నాం. ఈ మెటీరియల్స్ వాడే ముందు మనం దీని యొక్క ఎక్కడ ఏ మెటీరియల్ ఎక్కడ ఏ రూఫ్ వాడాలి అనే దానికోసం కొన్ని కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఈ కండిషన్స్ అన్నిటిని ఫాలో అయితే మనం ఎక్కడ ఏ రూఫ్ వేయాలి, ఏ రూఫ్ కవరింగ్ మెటీరియల్ వేయాలి అనే దానికోసం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కండిషన్స్ ఏమంటే క్లైమేట్ ఆఫ్ ద బిల్డింగ్, climate of the building, climate of the building, nature of the building, nature of the building, initial cost and maintenance, initial cost and maintenance cost. Initial cost and maintenance cost, durability, availability of the material, availability of the materials, type of roof frames are used, type of roof frames, resistance to fire and heat, special features of the locality. Special features of the locality. Basing all these conditions, you have to adapt the type of roof and type of roof covering materials. ఇవన్నీ తీసుకుంటే మనకి ఏ రూఫ్ కవరింగ్ మెటీరియల్ ఎక్కడ వాడాలి అనేది. క్లైమాటిక్ కండిషన్స్ అంటే నేను ఇందాక చెప్పడం జరిగింది. విండ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న చోట, లేదా హెవీ రెయిన్ఫాల్, హెవీ స్నో ఉన్న చోట, ఊరు చివర కానీ లేకపోతే ఓపెన్ ఏరియాలో కానీ అయితే అదొకటి బేస్ చేసుకోవాలి ఫస్ట్ కండిషన్. తర్వాత నేచర్ ఆఫ్ ద బిల్డింగ్, బిల్డింగ్ యొక్క నేచర్, ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఆర్ గోడౌన్స్ ఆర్ ఎనీ ఫ్యాక్టరీస్ అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఇనిషియల్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. దీనికి ఫస్ట్ ఇనిషియల్ ఎంత అవుతుంది అంటే షెడ్ వేయటానికి మనం రూఫ్ కవరింగ్ తోటి ఇంక్లైన్ రూఫ్ తోటి వేయటానికి ఎంత అవుతుంది, ప్లస్ మెయింటెనెన్స్ కాస్ట్. మెయింటెనెన్స్ అంటే దాన్ని మెయింటైన్ చేయడానికి పీరియాడికల్లీ మంత్లీ ఆర్ 6 months ఆర్ ఇయర్లీ చేసేటప్పుడు ఎంత అవుతుంది అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని వేసేసిన తర్వాత అది విండ్ ఎక్కువైపోయి ప్రెజర్ ఎక్కువైపోయి అక్కడ పడిపోతూ ఉంటే సంవత్సరం 4 సార్లు పడిపోతుంది, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసే కాడికి ఈ రూఫ్ని మనం అడాప్ట్ చేసుకోవడం మంచిదా అని అడుగుతున్నాను. మంచిదా అంటారా? మంచిది కాదని. మంచిది కాదనే చెప్తాను నేను. ఎందుకంటే 4 సార్లు దాన్ని మీ ఇనిషియల్ కాస్ట్ పెట్టే కన్నా అదే కాస్ట్ పెట్టి ఒకసారి పక్కా బిల్డింగ్ వేసుకుంటే మనకి ఇబ్బంది అని. అందుకని మనం ఈ రూఫ్స్ అనేవి ఇంక్లైన్ రూఫ్, పిక్చర్డ్ రూఫ్లు అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఈ కండిషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అది అయిన తర్వాత డ్యూరబిలిటీ నాణ్యత ఎంతకాలం ఉంటుంది. అదే సీ కోస్టల్ లేకపోతే ఇంకో ఏరియా మంచు ఉండేది ఏరియా, వాన పడేదాన్ని ఎప్పుడు తడిచిపోతా నిత్యం ఉంటే డిటీరియేషన్ ఎక్కువ అవుతుందండి, పాడైపోతాం ఎక్కువ అవుతుంది. కోస్టల్ ఏరియా అయితే రస్ట్ పడుతుంది, స్టీల్ డ్రెస్సెస్ ఇవన్నీ ఇటువంటివన్నీ చూసుకొని మనం సెలెక్ట్ చేయాలి. అవైలబిలిటీ ఆఫ్ ద మెటీరియల్, అట్ ద సేమ్ టైం మెటీరియల్ కూడా నీకు అవైలబిలిటీ ఉంది. ఇంతకుముందు మనం ఫ్లోర్స్ చెప్పినప్పుడు లేకపోతే లింటల్స్ అవి చెప్పినప్పుడు వుడెన్ లింటల్స్ వాడుతూ ఉన్నాం. ఎక్కడ వాడుతూ ఉన్నాం వుడెన్ లింటల్స్? వుడెన్ వేర్ ఇట్ ఈజ్ అవైలబుల్ చీప్లీ అంటే ధర తక్కువతోటి, లేదా ఎక్కువగా ఉన్న చోట, లేదా హిల్ ఏరియాస్లో మనం పైకి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఇబ్బంది కాబట్టి అక్కడ వుడ్ దొరుకుతుంటే వుడెన్ లింటల్. అలాగే ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ మనకి ఆ ఏరియాలో దొరికేదాన్ని బట్టి మనం సెలెక్ట్ చేయాలి. టైప్ ఆఫ్ రూఫ్ ఫ్రేమ్స్లో ఇప్పుడు మనం చెప్పాం స్టీల్ ట్రస్సెస్లో మనం కాంపౌండా హౌ ఫ్లింక్ స్టీల్ ట్రస్సెస్ లేదా 2 కాంబినేషన్తో స్టీల్ ట్రస్సెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెసిస్టెన్స్ టు ఫైర్ అండ్ హీట్. ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత రెసిస్టెన్స్ టు ఫైర్ అండ్ హీట్కి
ఫైర్ ఏమన్నా అక్కరైనప్పుడు తట్టుకునే కెపాసిటీ, అక్కడ విండ్ ప్రెషర్ ఎక్కువ ఉండి వెరీ నెక్స్ట్ సెకండ్లోనే అంటుకొని మొత్తం కాలిపోయేటట్టు ఉన్న వాతావరణంలో అయితే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడాలనేది ఇక్కడ మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకునే ముందు అవైలబిలిటీని బట్టి చూసుకోవాలి. ఇంక నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ద లొకాలిటీ అంటే ఆ లొకాలిటీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే మనం ఏం చేస్తాం స్పెషల్ ఫీచర్స్ మనం అడాప్ట్ చేసి మనం అక్కడ సెలెక్ట్ చేసి మనం కట్టేదాన్ని బట్టి మన ఇండస్ట్రియల్ ర్యాపిడ్ గ్రోత్ని బట్టి స్పెషల్ ఫీచర్స్ అంటే ఇమీడియట్గా లొకాలిటీ పెరిగి అన్నీ చేయను అనుకో, ఫీచర్స్ అన్నీ పెరగలేదు, లోన్లీగా ఉన్నాం అనుకో, ఫీచర్స్ అన్నీ బ్యాడ్గానే ఉంటాయి. ఎందుకంటే ఏదొచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది, వర్షం వచ్చినా గాలి వచ్చినా అంతా మన మీదే ఉంటుంది మొత్తం. కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం అన్నిటినీ మనం చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. ఇది రూఫ్ కవరింగ్ మెటీరియల్స్, వాటిని అడాప్ట్ చేసుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. దాని తర్వాత టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏసీ షీట్స్ అండ్ జిఐ షీట్స్. ఇప్పుడు మనం ప్రత్యేకించి ఏసీ షీట్స్, జిఐ షీట్స్ రూఫ్ కవరింగ్ వేస్తున్నామంటే దానికి ఏం టూల్స్ కావాలి, వస్తువులు, పరికరాలు. టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏసీ షీట్స్ అండ్ జిఐ షీట్స్. ఈ రెండింటికి మనం ఏమేమి టూల్స్ కావాలనేది మనం జనరల్గా మనం రూఫ్ కవరింగ్ వేస్తున్నాము, ఆస్బెస్టాస్ సిమెంట్ షీట్స్ కానీ జిఐ ఏసీ షీట్స్ అంటే ఏంది, ఆస్బెస్టాస్ సిమెంట్ షీట్స్, ఇది కాల్డ్ ఏసీ. జిఐ షీట్స్ అంటే గాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్. ఐరన్ షీట్స్ అంటే ఇప్పుడు మనం వేసే అన్నీ మనం రైల్వే స్టేషన్స్లో కానీ ఎక్కడన్నా గోడౌన్స్కి కానీ వేసే అంటే నీకు నీడగా ఉంటుంది, పైన ఎండని లోపలికి రాకుండా స్టీల్ ట్రస్సెస్ మీద లోడ్ తక్కువ ఉంటుంది, వాల్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి జిఐ షీట్స్. ఏసీ షీట్స్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ అన్ని చోట్ల హెవీ హైట్కి వేయలేము, పగిలిపోయినా ఎగిరిపోయినా అంటే తుఫాను, సైక్లోన్ అటువంటి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటిలో ఏ షీట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరు ఏసీ షీట్స్ ఆర్ జిఐ షీట్స్. అయితే ఈ సెలెక్ట్ చేసే ముందు మనకి ఇక్కడ ఏమంటున్నారు, టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏసీ షీట్స్ అండ్ జిఐ షీట్స్, ఏమేమి టూల్స్ కావాలి అనేది మనం చెప్తున్నాం. టూల్స్ రిక్వైర్ ఫర్ ఏసీ షీట్స్ అండ్ ఫస్ట్ స్టీల్ టేప్. సెకండ్ వన్ ఈజ్ ప్లెయిన్ సా. థర్డ్ వన్ ఈజ్ డ్రిల్లింగ్ మిషన్. Fourth one is screwdriver. స్క్రూడ్రైవర్. మనం ఏసీ షీట్స్, జిఐ షీట్స్ ఫిక్స్ చేయాలి. స్టీల్ టేప్ ఎందుకు, మెజర్మెంట్ ఎంత ఉంది చూసుకోవాలి. ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది, ఒక రేకు మీద ఒకటి ఎక్కలను ఓవర్ ల్యాపింగ్ ఎంత పెట్టాలి, 40 to 50 సెంటీమీటర్స్, 40 to 50 సెంటీమీటర్స్ ఓవర్ ల్యాప్ ఉండేటట్టు ఉండాలి. ఓవర్ ల్యాప్ లేకుండా చేస్తే ఏమవుతుంది, పై నీళ్ళు కిందకు వచ్చేసి లీక్ అయ్యే ఛాన్స్. ఓవర్ ల్యాపింగ్ మెజర్మెంట్ మనం చూసుకోవడం కోసం స్టీల్ టేప్. ప్లెయిన్ సా అంటే రంపం, ఎక్కడికి కట్ చేయాలి, పెద్ద షీట్ ఉంటుంది దాన్ని కట్ చేసుకోవడానికి రంపం. డ్రిల్లింగ్ మిషన్, హోల్స్ వేసి ఫిక్స్ చేయాలి కదా స్టీల్ ట్రస్కి, దాన్ని హోల్స్ వేసేసి నట్స్, బోల్ట్స్ అండ్ నట్స్ తోటి ఫిక్స్ చేయాలి కాబట్టి డ్రిల్లింగ్. స్క్రూ డ్రైవరు దాన్ని టైట్ చేసుకోవడానికి. ఈ 4 రిక్వైర్మెంట్స్ మనకి టూల్స్ కావాల్సి వస్తుంది. ఇవి టూల్స్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఏసీ అండ్ జిఐ షీట్స్ అంటే ఇవి చెప్పాలి. స్టీల్ టేపు, ప్లెయిన్ సా, డ్రిల్లింగ్ మిషన్ అండ్ స్క్రూ డ్రైవర్. దట్స్ ఎనఫ్ 2 మార్క్స్. ఎక్స్ప్లెయిన్
ఏసీ షీట్స్ జిఐ షీట్స్ టూల్స్ రిక్వైర్డ్ అంటే క్వశ్చన్ లేదనుకోండి, ఒకవేళ మనకు ఉంది అంటే ఎక్స్ప్లెయిన్ ద టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏసీ షీట్ జిఐ షీట్స్ అంటే ఈ 4 రాసి ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇందులో స్టీల్ టేప్ వాడతాం, ఇన్వార్ టేప్ కూడా వాడతాం. ఇన్వార్ టేప్ ఎక్కడ వాడతాం, ఎక్కువ లెంత్ ఉన్నాయి. స్టీల్ టేప్ మనం ఏంటంటే రూఫ్ వేసేప్పుడు కొంచెం డిస్టెన్స్ తక్కువ ఇంక్లైన్ ఉంటుంది కాబట్టి 45 degrees పెట్టుకొని మనం ఇంక్లినేషన్ 45 degrees తోటి మనం అప్లై చేసుకొని రూఫ్ ఇలా వేస్తాం కాబట్టి రూఫ్ ఈ సైడ్ కొంచెం డిస్టెన్స్. అదే పొలాలు లేకపోతే ప్లాట్లు అయితే ఇన్వార్ టేప్ అంటే గుడ్డ టేప్ లాంటిది వాడు. కాబట్టి ఈ టేప్ ఇదే మనం ఉపోద్ఘాతంలో రాస్తాం. ఎందుకు ఎక్స్ప్లెయిన్ అన్నాం కాబట్టి ఇన్ని చెప్పాల్సి వచ్చింది. తర్వాత ప్లెయిన్ సా అంటే మామూలు ఆర్డినరీ రంపం అని ప్లెయిన్ సా అంటే. అదే కోత మిషన్లో ఉంటుంది, సా మిల్స్లో పెద్ద రంపం 2 పక్కల ఉంటుంది, కటింగ్ పెట్టంగానే పెద్ద మొద్దులతో కూడా కట్ చేసి అవతలు పడేస్తాయి కదా, అటువంటి కాకుండా మామూలు ప్లెయిన్ సా మనం చేత్తో పట్టుకొని కట్ చేయటం ఆ మిషనరీతో అనేదాన్ని. డ్రిల్లింగ్ మిషన్ ఎక్కడ ఏం కావాలి, హోల్ వేసుకోవాలి, రివిటింగ్ చేయాలి, ఫిట్ చేయాలంటే లాస్ట్లో ఏం చెప్పి స్క్రూ డ్రైవర్. ఈ 4 మనకి రిక్వైర్మెంట్స్ ఫర్ ఏసీ అండ్ జిఐ షీట్స్ టూల్స్. నెక్స్ట్ రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ మనం వేస్తున్నాం. ఇన్ని అయిపోయిన తర్వాత ఈ కండిషన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఇక మనం టూల్స్ కూడా తెచ్చుకుందాం. ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంది, రూఫ్ వేయాలంటే దానికి మనం అవైలబిలిటీ, లొకాలిటీ, ఏరియాని బట్టి ఇన్ని చెప్పుకున్నాం కదా, అక్కడ ఏం దొరుకుతుంది మనకి, ఏమి ఆ రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ ఏమిటి అనేది మనకు ఒకసారి తెలియాలి. ఏమేమి రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ ఒకటి తాచ్, TACH తాచ్ అంటే ఇది మనం చెప్పాలంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పలకటం ప్రొనౌన్సియేషను తాచ్ అంటే ఏందని డౌట్ కూడా రావచ్చు. తాచ్ అంటే ఏంటిది, ఇది తాటాకును తెలుగులో రాయండి. తాటాకు కలిపి రాయండి. ఆడుంది తాటాకు మనం ప్రొనౌన్సియేషన్. అలాగే తాచ్ కూడా మనకి అలానే ఉంటుంది. ఇది ఏంటంటే 45 degrees ఇంక్లైన్ రూఫ్ తోటి మేము బ్యాంబోస్ కానీ క్యాజురినా బల్లీస్ అంటే క్యాజురినా అంటే సరిగి బోదలు అంటారు, సౌక్ అంటారు, సరిగా అంటారు. మనం సెంటరింగ్కి వాటికి పెడదాం. ఈకోలిప్టస్ అంటే జామ్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని తాచి రూఫ్ కవరింగ్ వేస్తాం. అంటే పూరిల్లు ఒక విధంగా చెప్పాలంటే మనం పెళ్ళిళ్ళకి వాటికి పందిర్లు వేసేటప్పుడు ఉపయోగిస్తాము తాటాకు. దాన్ని TACH తాచ్ అంటారు అనమాట. ఇవి మనకి పామ్ ట్రీ అంటాం, తాటి చెట్టు నుంచి మనకి లభిస్తాయి. ఇది ఒక రూఫ్ కవరింగ్ మెటీరియల్. ఇది ఓల్డ్ అండ్ డేస్ నవే డేస్ ఇట్ ఈజ్ ఎవర్ గ్రీన్. తాటాక్ అనేది ఎప్పటికీ ముందు కానీ ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ తాటాక్ అనేది. దాంతో మన రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ పాత రోజుల్లో వేసిన చాలా చల్లగా ఉండేది. రూఫ్ చాలా ఖర్చు తక్కువతో ఉంటుంది, నాణ్యత ఉంటుంది. ఎప్పుడన్నా తుఫాన్స్, సైక్లోన్స్ వచ్చినప్పుడు అయితే మిగతా దానికి డ్యామేజ్ అంటూ జరిగేది, మెయింటెనెన్స్ అంటూ ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ ఆల్ ఉండదు. ఉన్నా కానీ దట్ ఈస్ నెగ్లిజిబుల్, సింపుల్ అన్నమాట. అదేసి మనం వేసుకుంటాం. నెక్స్ట్ ఆర్డినరీ హాఫ్ రౌండ్ కంట్రీ టైల్స్. ఆర్డినరీ హాఫ్ రౌండ్ కంట్రీ టైల్స్. ఇది 230 centimeters నుంచి 230 mm టు 280 mm వరకు హాఫ్ రౌండ్ ఇలా ఉంటాయి. ఇది హాఫ్ రౌండ్ పెంకు. దీన్నే మనం కుమ్మర పెంకు అని ఇంకోటి అని అంటాం. మళ్ళీ అలహాబాద్ టైల్స్, మెడ్రాస్ టైల్స్ అని ఉన్నాయి. అలహాబాద్ టైల్స్, మ్యాంగళూరు టైల్స్,
ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ సైజెస్లో వస్తాయి. దీని ఓవర్లాపింగ్, థిక్నెస్ అన్నీ చూసుకొని మనం ఆఫ్ రౌండ్ టైల్స్ ఇవన్నీ వేసుకుంటూ పోతూ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్. ఆఫ్ రౌండ్ టైల్స్ అంటే ఇది కుమ్మర పెంకు అండ్ బంగ్లా పెంకు. ఇంకోటి ఇలా ఉంటుంది మనం బంగ్లా పెంక్ అంటాం దీన్నేమో కుమ్మర పెంక్ అంటాం అన్నమాట. ఈ విధమైన 2 ఆఫ్ రౌండ్ టైల్స్ ఉంటాయి. కార్రుగేటెడ్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్, కార్రుగేటెడ్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్. ఇవి ఏమంటే ఇనుప రేకులు అని అంటాం మనం. ఐరన్ షీట్స్ అని అంటే దీంట్లో గ్యాల్వనైజ్డ్ అని ఎందుకన్నామంటే తుప్పు పట్టకుండా మామూలుగా ఉండటానికి గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ అని అంటున్నాం. తర్వాత ఏసీ షీట్స్ అంటే ఆస్బెస్టాస్ సిమెంట్. దీని తర్వాత మనం ఎక్కువగా ఇంక్లైన్ రూఫ్స్కు వాడేది తాటాకు, తర్వాత పూరిళ్ళు, పూరి కప్పులు. దీంట్లోనే రీడ్ స్ట్రా బండిల్స్, జమ్ము అని చాలా ఉన్నాయి. రీడ్ స్ట్రా బండి గడ్డి టైప్ ఉండే ఇవన్నీ ఉన్నాయి. ఇవి వాడుకుంటాము. ప్లస్ ఆఫ్నరీ ఆర్ట్ రౌండ్ కంట్రీ టైల్స్ అంటే మన తాలూకాలో బిల్డింగ్స్, మన ఏసీ కాలేజీలో కూడా కొన్ని బిల్డింగ్స్కి ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ పెంకులు ఉన్నది. పాత ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇన్ బ్రిటిష్ కన్స్ట్రక్షన్స్లో మనకి ఎక్కువగా కనపడతాయి. ప్రతి ఒక్క ఊర్లో మనకు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, ట్రెజరీలు కానీ, కలెక్టరేట్లు కానీ ఎక్కువ ఈ రూఫ్ కవరింగ్తోనే ఉంటాయి. ఏది అడిషనల్ రూఫ్స్, లీనెడ్ టు రూఫ్ అన్నాం కదా. ఇది వాల్ అయితే దీనికి వరండా లాగా వేసుకునే రూఫ్స్ అన్నిటికీ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ని మనం వాడుతూ ఉన్నాం. ఈ టైప్ ఆఫ్ రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే మనం కార్రుగేటెడ్ ఐరన్ షీట్స్ అంటే ఇప్పుడు వేసేటువంటి ఐరన్ షీట్స్ ఇన్ రైల్వే స్టేషన్స్, ఇన్ పార్కింగ్ ఏరియాస్, అన్ని చోట్ల మనం ఇందాక చెప్పినట్టు టైప్స్ ఆఫ్ స్టీల్ ట్రస్సెస్ ఉన్నాయి కదా. కంబైన్డ్ ఫింక్ స్టీల్ ట్రస్, హౌ ఫింక్ స్టీల్ ట్రస్, కంబైన్డ్ అండ్ కాంబర్డ్ ఫింక్ స్టీల్ ట్రస్సెస్, ఇవన్నీ కాంబినేషన్స్ మీద 12 to 15 meters, నాట్ ఫీట్స్, 12 to 15 meters వేసుకొని పోతూ ఉన్నాం అన్నమాట. 12 to 15 meters వరకు మనం ఆ టైప్ ఆఫ్ది వేసుకొని చూసుకుంటూ ఉంటాం. అలాగే ఏసీ సీట్స్ మనం దీని తర్వాత మొట్టమొదటి వాడేటువంటి ఇంక్లైన్ రూఫ్, పూరిళ్ళు, స్లాబ్ వేయలేనప్పుడు వేసుకునేటువంటిది. తాటాకు తర్వాత ఈ ఆర్డినరీ రైల్స్, ఈ కార్రుగేటెడ్ అన్ని రెసిడెన్షియల్ హౌసెస్కి చాలా కష్టం. ఎందుకంటే వర్షాలు అప్పుడు నాయిసింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. పైన వర్షం పడ్డా ఇంకేమన్నా పడ్డా సౌండ్ ఎక్కువ. ఆ సౌండ్ నుంటూ మనం ఇళ్ళల్లో రెసిడెన్స్లో ఉండలేం కాబట్టి ఎక్కువగా ఏసీ సీట్స్ వాడతాం, లేదంటే తాటాకు కప్పులు. తర్వాత ఈ ఆఫ్ రౌండ్ టైల్స్ అంటే అవైలబిలిటీని బట్టి, ఇందాక మనం చెప్పుకున్నట్లు లొకాలిటీ, అవైలబిలిటీ, డ్యూరబిలిటీ ఇవన్నీ చూసుకొని అక్కడ అవైలబిలిటీ ఉంటే మనం అవి సెలెక్ట్ చేసుకుంటాం. లేనప్పుడు మనకి ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఏసీ సీట్స్ ఇటువంటివన్నీ మనం రూఫ్ కవరింగ్ మెటీరియల్గా వాడుతూ ఉన్నాము. తర్వాత జనరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రూఫ్స్కి జనరల్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? General requirements of roofs. జనరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రూఫ్స్ అంటే జనరల్గా మనం రూఫ్ రిక్వైర్మెంట్స్ ఏం తీసుకుంటాం, మనకి అవైలబిలిటీ, లొకాలిటీ, డ్యూరబిలిటీని బట్టి, అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ని బట్టి ఇక్కడ ఏ రూఫ్ వేయాలి. రూఫ్స్లో ఇన్ని రకాల రూఫ్స్ ఉన్నాయి. లీనెడ్ టు రూఫ్, గేబుల్డ్ రూఫ్, హిప్డ్ రూఫ్, కాలర్డ్ రూఫ్, ప్లస్ కింగ్ పోస్ట్, కీన్ పోస్ట్, స్టీల్ ట్రస్సెస్ ఎక్సెట్రా అన్నీ మనం చెప్పుకున్నాము. వీటిల్లో ఏది జనరల్ రిక్వైర్మెంట్ అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి, మనం అక్కడ లొకాలిటీని బట్టి, అక్కడ ఉండే ప్లేస్ని బట్టి, మనం అన్నిటిని బట్టి ఏ రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత రూఫ్ కవరింగ్ మెటీరియల్స్ ఇప్పటిదాకా చెప్పినటువంటి మెటీరియల్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మనకు అక్కడ ఏదో అవైలబిలిటీ మెయింటెనెన్స్ కాస్ట్ పరంగా ఇనిషియల్ కాస్ట్ పరంగా ఉన్నదాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ జనరల్ రిక్వైర్మెంట్. ప్లస్ లీనర్ టు రూఫ్ అయితే ఇంక్లినేషన్ ఎంత పెట్టాలి, 4 సైడ్స్ వాల్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండి ఈక్వల్ హైట్లో ఉండాలి. ఇవన్నీ జనరల్ రిక్వైర్మెంట్స్ కింద మనం తీసుకుంటాం. ఇది జనరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రూఫ్స్ అండ్ roofs only. That is called 2 marks question, general requirements of roofs. తక్కువలోనే వస్తుంది. తర్వాత దీంట్లో లాస్ట్ వన్ ఈజ్ ఆర్సీసీ రూఫ్స్ ఆర్ ఫ్లాట్ రూఫ్స్. ఆర్సీసీ రూఫ్స్, ఫ్లాట్ రూఫ్స్, ఇవి మెయిన్. ప్రజెంట్ డేస్ మనం ఉన్నటువంటి రూఫ్స్ వదిలిపెట్టేస్తే ఆర్సీసీ రూఫ్స్, ఫ్లాట్ రూఫ్స్లోకి వచ్చేసరికి ఇప్పుడు మనం మోడర్న్ డేస్లోకి వచ్చేసినట్టు. అంటే ఎంత దాకా ఓల్డెన్ డేస్లో ఉన్నట్టు అని కాదు. ఓల్డెన్ డేస్ ప్రకారం మనం ఇంక్లైన్ రూఫ్లు అవి వాడుకుంటూనే ఉన్నాం. అవి మన షెడ్లకి, మిర్చి యార్డ్స్కి వీటికి అవసరం, ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కాకపోతే ఆర్సీసీ రూఫ్స్ అంటే మనం వచ్చేసరికి ఇక్కడ మనం ఏది చేసిన కాంక్రీట్. ఆర్సీసీ రూఫ్ అనగా రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. ఆర్సీసీ రూఫ్స్ ఆర్ ఫ్లాట్ రూఫ్స్, బోత్ ఆర్ ఈక్వల్. ఆర్సీసీ అన్న ఫ్లాట్ రూఫ్స్ అన్న రెండు ఒకే విధంగా అని చెప్పుకోవచ్చు. ఫ్లాట్ రూఫ్స్లో మెడ్రాస్, టెర్రేస్, రూఫ్స్, బెంగాల్ టెర్రేస్ రూఫ్స్, అలహాబాద్ టెర్రేస్ రూఫ్స్ అండి. అంటే ఇవన్నీ ఆర్సీసీ ఆర్ రూఫ్ అంటే ఫ్లాట్గానే ఉంటాయి. ఆర్సీసీ ఫ్లాట్గానే ఉంటుంది. మినిమం స్లోప్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఎందుకంటే రెయిన్ వాటర్ డ్రైన్ ఆఫ్ అవటానికి, రెయిన్ పడ్డప్పుడు వాటర్ పక్కకి వెళ్ళిపోవాలి కాబట్టి పైనే లాగ్ అయితే కన్స్ట్రక్షన్ రెయిన్ వాటర్ వెళ్ళటానికి మినిమం స్లోప్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఇవన్నీ ఫ్లాట్ రూఫ్స్. అంటే ఈ ఆర్సీసీ రూఫ్ రాకముందు బిఫోర్ దిస్ ఇవన్నీ మెడ్రాసు, బెంగాలు, అలహాబాద్ అంటే ఏరియా వైజ్గా మనకు దొరికేదాన్ని బట్టి చేస్తున్నాం. అంటే అంతకుముందు ఏం చేసేవాళ్ళు, వుడ్ని రెయిన్ఫోర్స్మెంట్గా పెట్టుకునేవాళ్ళం. వుడ్ తోటే రెయిన్ఫోర్స్మెంట్ కానీ కింద దంతులు లాగేసి బిల్డింగ్కి పైన చిన్న బిల్లలు లాంటివి అంటించి దాంట్లో కరక్కాయ ఇవన్నీ వేసి ఈ ఫ్లాట్ రూఫ్స్ వేసేవాళ్ళు. ఒక్కొక్క ఏరియాని బట్టి మెడ్రాస్, బెంగాల్, అలహాబాద్ అని చెప్పేసి మనం డివైడ్ చేసుకున్నాం. అది కూడా ఫ్లాట్ రూఫ్, ఆర్సీసీ కాదు. రెయిన్ఫోర్స్మెంట్ ఉండదు. మీన్స్ ఆర్సీసీకి ఫ్లాట్కి తేడా ఏంటంటే ఆర్సీసీలో స్టీల్ ఉంటుంది, మిగతా అన్ని సిమెంట్, శాండ్, గ్రావెల్ అన్నీ ఉంటాయి. దీంట్లో స్టీల్ ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి. ఈ రూఫ్లు వేసుకొని కావాలంటే పాత బిల్డింగ్స్ ఇంకా ఉన్నాయి కొన్ని. మనం 50 ఇయర్స్లో ఉన్నాం కాబట్టి, 52లో ఉన్నాం కాబట్టి 80 ఇయర్స్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. దంతులు బిల్డింగ్స్ అంటారు జనరల్గా, మీరు చూసే ఉంటారు. రూఫ్ వేసిన తర్వాత కింద ఐరన్ కానీ చెక్క కానీ పెట్టుంటారు సపోర్టింగ్, దాని మీద రూఫ్ లాగి ఫ్లాట్ రూఫ్ వేసి ఉంటారు. అవి ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. ప్రాక్టికల్గా బయటికి వెళ్తే మనం ఎక్కడన్నా ఒక చోట చూపించవచ్చు ఇవి. అయితే ఫ్లాట్ రూఫ్స్లో ఇవి. దాని తర్వాత ఇప్పుడు మోడర్న్ డేస్కి వచ్చేసరికి పక్కాగా ఆర్సీసీ రూఫ్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఆర్సీసీ రూఫ్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఫ్లోరింగ్కి కానీ ఇంకో దానికి కానీ బెడ్డింగ్ ఐటమ్ అంటే ఇప్పుడు ఫ్లోరింగ్ ఉంది, బిల్డింగ్ కట్టాం, ఫౌండేషన్ వేసిన తర్వాత ఫౌండేషన్ అనేది ఎక్కడ బిలో ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఫౌండేషన్. ఫౌండేషన్ అయిన తర్వాత బేస్మెంట్ అంటాం. బేస్మెంట్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లింత్ లెవెల్ వరకు ఉన్నది. ప్లింత్ అంటే ఫ్లోర్ లెవెల్ వరకు ఉన్నదాన్ని బేస్మెంట్ అంటాం. దానికి బెడ్డింగ్ కాంక్రీట్ వేయాలి. బెడ్డింగ్ కాంక్రీట్ 40 mm చిప్స్ తోటి మనం వేసుకుంటున్నాం. 40 mm గ్రావెల్ తోటి. గ్రావెల్ అంటే అగ్రిగేట్. ఇక్కడ అగ్రిగేట్స్ తోటి మనం ఫ్లోరింగ్ వేసుకుంటాం. 1:5:10 1:5:10 రేషియోలో మనం మిక్సింగ్ చేసి మనం వేసుకొని దానిపైన బెడ్డింగ్ తర్వాత ఫినిషింగ్ వరకు 1:2:4 తోటి సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ తోటి మనం లాగిస్తూ ఉన్నాం అన్నమాట, వేసుకుంటా ఉన్నాం. ఆ విధంగా చేసేదాన్ని మనం ఆర్సీసీ రూఫ్స్ అని అంటాము.
ఈ ఆర్సీసీ రూఫ్స్ ఇప్పుడు మనకు ప్రజెంట్ డేస్లో మనం కంపల్సరీగా పక్కాగా పాటిస్తున్నాం కాబట్టి ఆర్సీసీ రూఫ్స్ని మనం వేసుకో. దీంట్లో వెదర్ ప్రూఫ్ కోర్స్ ఇది రూఫ్ స్లాబ్. ఇప్పుడు మనం రెయిన్ఫోర్స్మెంట్ వేసేసి ఇవన్నీ అయిన తర్వాత ఈ ప్రపోర్షన్స్లో ఇది బెడ్డింగ్ కాంక్రీట్ అయితే ఇది రూఫ్ స్లాబ్ అయితే 1:4 రేషియోలో విత్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఉపయోగించి ఆర్సీసీ రూఫ్ స్లాబ్స్ మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఇది దీంట్లో ఉన్నటువంటి రూఫ్ స్లాబ్స్ అండి. నెక్స్ట్ లాస్ట్లో వెదర్ ప్రూఫ్ కోర్సెస్. ఇంత వేసిన తర్వాత ఆర్సీసీ రూఫ్ స్లాబ్స్కి కానీ మనం వేసిన బెడ్డింగ్కి కానీ లీకేజ్ అవ్వకుండా సీపేజ్ రాకుండా ఉండాలంటే వెదర్ ప్రూఫ్ కోర్సెస్. దాన్ని వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వాడుతున్నాం అని అంటాం. జనరల్ టర్మ్లో మీరు అడుగుతూ ఉంటారు కన్స్ట్రక్షన్ చేసేప్పుడు వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వాడుతున్నారా అని. రేపు ఎండాకాలం మనకి హీట్ ఎక్కువ ఉన్నా కానీ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వేసి పైన ఒక లేయర్ లాగిస్తూ ఉంటాం. ఆ విధంగా వేసినందువల్ల మనకి హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది. ఈ వాటర్ ప్రూఫ్ కోర్సులు దేనికి వాడతాం మనం? ఆర్సీసీ బిల్డింగ్కే వాడతాం. అయితే ఇవి మనకు ప్రజెంట్ 2 రకాలు ఉన్నాయి. ఏమంటే వుడ్లో ఒకటి బ్రాండ్ నేమ్, దిస్ ఈజ్ కాల్ బ్రాండ్ నేమ్ ఇంపెర్మో. ఈ రెండింటిని మనం వాడుతూ ఉన్నాం. ఇది మనం ఒక బ్యాగ్కి ఎంత 100 ml ఎంత వేసుకొని మనం ఒక సిమెంట్ బ్యాగ్కి 100 ml వేసుకుంటూ ఉంటాం. ఇది ఫ్లూయిడ్ రూపంలో ఉందంటే ఒక బ్యాగ్కి 1 లీటర్ వేయాల్సి వస్తుంది. అయితే ప్రజెంట్ మనం వాడేది వెదర్ ప్రూఫ్ కోర్సెస్. ఈ 2 వెదర్ ప్రూఫ్ కోర్సెస్, ఒకటి వుడ్లో, 2 ఇంపెర్మో. ఈ 2 వెదర్ ప్రూఫ్ కోర్సెస్ని మనం వాడుతాం. 1, 2 ఇంపెర్మో అండ్ వుడ్లో. ఈ 2 మనం వెదర్ ప్రూఫ్ కోర్సులుగా ఉపయోగిస్తున్నాం. ఓకే, దీంతో మనకి రూఫ్స్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.